తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా రైతు బంధు నిబంధనల్ని మార్చి కొత్త మార్గదర్శకాలతో భరోసా కల్పించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. కాగా పంటలు సాగు చేసే రైతులకే కాకుండా బీడు భూములు, వెంచర్లు, సాగుకు అనుకూలంగా లేని భూములకు సైతం రైతు బంధు డబ్బులు జమవుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని పంటలు సాగు చేసే రైతులకు భూములకు మాత్రమే వర్తించేలా నిబంధనలు తీసుకురానుందని సమాచారం. ఈ విషయంపై ప్రభుత్వం సర్వే చేపట్టనుంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ సందీప్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు వేదికల ద్వారా ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నటువంటి కార్యక్రమంలో దాదాపుగా అన్ని మండల కేంద్రాలు, దాదాపుగా 110 నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ విధి విధానాలు రైతు భరోసా మీద ఎలా ఉండబోతున్నాయన్న అంశాలను చర్చించారు. అట్లాగే అటు రైతులు, ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనేక అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తా ఉంది. అయితే రైతు భరోసా కింద ప్రభుత్వం అందించేటువంటి సహాయం ఎలా ఉండాలి, గతంలో చేసినటువంటి వ్యవసాయ భూములకు ఇవ్వాలన్నా, వ్యవసాయేతర భూములకు కూడా ఇచ్చే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నిధులు అనేది దుర్వినియోగం అయ్యాయి. దాదాపుగా 26,000 కోట్ల రూపాయలు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వము రైతు బంధు పథకం కింద ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంత దుర్వినియోగం అయ్యాయన్న అంశానికి సంబంధించి ఈసారి దుర్వినియోగం కాకుండా పూర్తి స్థాయిలో రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఈ పథకాన్ని అమలు చేయాలని కసరత్తు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత ఆలస్యమైనప్పటికీ కూడా దీని మీద పూర్తి స్థాయిలో రైతులకు సాయం అందించే ప్రక్రియ మీద ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే ఇందులో ఈ రైతులకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి వ్యవసాయం చేసే వారికి మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలనేది ప్రభుత్వం నిర్దేశించింది. అయితే పూర్తి స్థాయి ఇది కూడా ఒక లోపు అంటే ఎన్ని ఎకరాల లోపు ఇవ్వాలనేది కూడా కొంత కసరత్తు జరుగుతుంది. 10 ఎకరాల లోపు మాత్రం రైతులకున్న వారికి రైతు భరోసా ఇవ్వాలనేది ఒక చర్చ కొనసాగుతుంది. అయితే ప్రజల అభిప్రాయాలు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి అటు వ్యవసాయ మంత్రి, వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ కిసాన్ అధ్యక్షులు కూడా ఈ అన్నింటినీ పర్యవేక్షించిన నేపథ్యంలో తర్వాతకి దీన్ని పకడ్బందీగా అమలు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ ప్రక్రియ నిన్నటి నుంచి కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లారు. ఎక్కడైతే పంట భూములను సాగు చేస్తున్నారో వాటిని మాత్రం గుర్తిస్తున్నారు. పంట వేయని భూములను కూడా గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఒక నివేదిక అందించే క్రమం కనిపిస్తా ఉంది. అయితే కొంతమంది అభిప్రాయాల సేకరణలో కూడా ఇటు ప్రభుత్వ ఉద్యోగులైతేంది, ప్రజాప్రతినిధులుగా ఉన్న వారికి మాత్రం ఈ రైతు భరోసాను ఇవ్వద్దు అనేది కొంతమంది సూచన చేసినట్లు తెలుస్తా ఉంది. మరికొంతమంది కూడా ఈ ఐటీ రిటర్న్స్ కట్టే వాళ్లకు, అటు కొంత ట్రాక్టర్లు ఉన్న వాళ్లకు, కొన్ని వ్యవసాయ భూములు ఎక్కువ ఉన్న వారికి మాత్రము ఈ రైతు భరోసా ఇవ్వద్దు అనేది కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పూర్తి స్థాయిలో దీన్ని ఒక పకడ్బందీగా అమలు చేసే విధంగా కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈసారి జరగకుండా చూడాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తా ఉంది. అందుకనే అన్నిటినీ కూడా ఒక పకడ్బందీగా ఏర్పాటు చేయాలనేది ఆ ప్రభుత్వం ఆలోచిస్తుంది. గతంలో కూడా పెద్ద ఎత్తున కూడా నిధులు దుర్వినియోగమయ్యనేది ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే వ్యవసాయం చేయని వారికి కూడా అటు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన భూములకైతేంది, అటు ఖాళీగా పంట భూములు ఖాళీగా ఉన్నటువంటి భూములకైతేంది పెద్ద సంఖ్యలో కూడా ప్రజాప్రతినిధులు, అటు ఐఏఎస్, ఐపీఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు 1000 ఎకరాల్లో కూడా భూములు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా రైతు బంధు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వీళ్ళందరికీ ఇప్పుడు కొర్రీ పెడితే మాత్రము పెద్ద సంఖ్యలో కూడా నిధులు
ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. అసలు వ్యవసాయం చేసే వారికి మాత్రమే ఈ రైతు బంధు అందే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం సమకూర్చుతుంది, నిధులు పక్కదారి పట్టకుండా ఉంటాయనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తా ఉంది. అందుకనే చాలా ఒక సిస్టమేటిక్ గా కూడా ఈ విధానాన్ని తీసుకువెళ్లే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి ఈ నెలలో రైతు భరోసా కింద నిధులు జమ చేయాలనే ఆలోచన చేస్తా ఉంది. అటు యాసంగికి సంబంధించి కూడా నవంబర్ లోపు కూడా రైతులకు సహాయం అందిస్తే వారికి వ్యవసాయ పనులకైతేంది, ఎరువులకైతేంది, ఇతర అనేక రకాల పనులు ఉంటాయి కనుక వాటికి ఉపయోగపడతాయన్న ఆలోచనతోటి ఈ సంవత్సరం నుంచి ఈ రైతు భరోసా పథకాన్ని ఒక పటిష్టంగా రైతులకు అమలు చేసే విధంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సందీప్, రాకేష్, అంటే దీని ద్వారా ఎంతమంది రైతులు లబ్ధి పొందనున్నారు? సుమారు ఎంతమంది రైతులు లబ్ధి పొందనున్నారు? దీనివల్ల రైతులు అసలైన రైతులు అనేది నష్టం అనేది జరగదు. ఎవరైతే స్థిరాస్తి చాలా వేల ఎకరాల్లో కూడా ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లను వేశారు వాళ్ళందరికీ కూడా రైతు బంధు పథకం కింద ఇంకా నిధులు అందుతున్నాయి. గత సంవత్సరం కూడా అందినటువంటి నేపథ్యం కనిపించింది. ఇప్పుడు కూడా వాళ్ళందరికీ దాదాపు 1000 ఎకరాల్లో కూడా ఈ వ్యవసాయేతర భూములు ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రకారం 10 ఎకరాలకు లోపు ఉన్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళే చిన్న సన్నకారు రైతులు ఉంటారు, ఆర్థికంగా పెట్టుబడులు పెట్టి నష్టపోతా ఉంటారు కనుక వారికి మాత్రమే ఒక రైతు భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అయితే పై స్థాయిలో అంటే దాదాపు 10 ఎకరాలకు పైగా ఉన్నటువంటి రైతులంతా కూడా భూస్వాములు ఉంటారు. వాళ్ళకంతా కూడా ఆర్థికంగా కొంత మెరుగై ఉంటుంది కనుక వాళ్ళకి ఇవ్వడం వల్ల కొంత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా చూసుకుంటే కొంత ఇబ్బంది అవుతుంది కనుక ఈ పథకం ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రకటించినటువంటి నేపథ్యంలో చిన్న సన్నకారు రైతులకు అంటే 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇవన్నీ అన్నిటికీ కూడా అంటే నిధుల దుర్వినియోగం కావడానికి అనేక కారణాలు ఇంతకు ముందు మనకు చెప్పినట్టుగా అటు వ్యవసాయేతర భూములు రియల్ ఎస్టేట్ గా మారిపోయాయి. ఐపీఎస్ ఐఏఎస్ చేతుల్లో కానీ అటు ప్రజాప్రతినిధుల చేతుల్లో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అవే ఎక్కువగా ఉన్న భూములుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ 10 ఎకరాల లోపు ఇచ్చే రైతుల కంటే కూడా ఆ పైన ఉన్న వాటికే ఎక్కువగా నిధులు ఇస్తున్నట్లు ప్రభుత్వం వద్ద ఒక రికార్డు నమోదై ఉంది. ఆ నేపథ్యంలోనే వారికి కట్ చేసి అసలైన రైతులకు ఇవ్వాలనేది ఇది మొదటి నుంచి కూడా రైతులు కూడా ఇదే అంశాన్ని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తరహా వ్యవహారం చేసినప్పుడు కూడా రైతు బంధు మీద చాలా అపోహలు వచ్చాయి. చాలా మంది దీన్ని ఆరోపించినటువంటి నేపథ్యంలో ఈ అంశం కొంత రైతులకు లబ్ధి చేకూరే అంశంగానే ప్రభుత్వం పరిగణిస్తుంది. ఆ విధంగానే ముందుకు వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ యాకేష్.